Well, hello there, it's me, Aditya, and welcome to Adis. Here is my review of the film దిల్రూబా. ఏమని చెప్పాలంటే ఇప్పుడు ఇలా వారం వారం వెళ్ళి రాడ్డలు నింపించుకోవాలంటే కష్టం. తండేలు ఒక్కటే నాకు నచ్చుతుంది, కానీ 70% ఆఫ్ ద ఆడియన్స్కి నచ్చిన సినిమా లాస్ట్ మోస్ట్లీ సంక్రాంతికి వస్తుంది. దాని తర్వాత లైలా కానీ మజాకా కానీ ఏమని చెప్పాలి. ఇంకా ఇప్పుడు అలానే ఈ సినిమా కూడా వచ్చింది. ఎలా ఉందంటే నాకైతే అస్సలు నచ్చలేదండి సినిమా. లైక్ నాట్ ఈవెన్ క్లోజ్. ఇది చెప్తా, మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా. లైక్, షేర్, సబ్స్క్రైబ్. కొత్తగా వస్తే మంచి ఇన్డెప్త్ రివ్యూలోకి వెళ్తాయి. కొన్ని మంచి పాయింట్సే ఉన్నాయి మాట్లాడుకోవడానికి. ఇంకా మొదలు పెడదాం, స్టార్ట్ చేద్దాం. ఏంటి వేర్ ఈస్ యువర్ ప్రాబ్లం అంటే స్క్రిప్ట్లోనే నథింగ్ వర్క్ అండి, అసలు నథింగ్. హీరో క్యారెక్టరైజేషన్ అని స్టార్ట్ చేద్దాం. హీరో క్యారెక్టరైజేషన్ పూరి జగన్నాథ్ గారి హీరోల నుంచి ఇన్స్పిరేషన్ తీసుకున్నట్టే ఉంటుంది. అండ్ సినిమాలో ఆయన వాయిస్ కూడా ఉంటుంది. ఆయన పూరి మ్యూజిక్ అని పాడ్కాస్ట్ ఎవరు చేస్తారు కదా, అక్కడ రెఫరెన్స్ ఉంటుంది. యాజ్ అ పూరి జగన్నాథ్ ఫ్యాన్ నేను చెప్తున్నాను, దట్ క్యారెక్టర్ ఐ వోంట్ సే మరి ఉంది, కానీ ఓకే, జస్ట్ లైక్ అ క్యారెక్టరైజేషన్ ఓకే. మధ్యలో పూరి జగన్నాథ్ క్యారెక్టరైజేషన్ నుంచి అర్జున్ రెడ్డి వెళ్ళిపోతుంది. ఫస్ట్ హాఫ్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద మూవీ అసలు ఏమీ ఉండదు, లిటరల్లీ ఏమీ ఉండదు. కొంచెం క్రింజ్ లవ్ స్టోరీతో స్టార్ట్ అవుతుంది. అండ్ హీరోయిన్ క్యారెక్టరైజేషన్ కూడా కొంచెం క్రింజ్, కొంచెం అనాయింగ్ ఉంటుంది. అసలు మోస్ట్ రట్ట లవ్ స్టోరీ ఎవరు అది. పబ్లో ఉంటారు, డ్రగ్స్ ఇస్తారు, హీరోయిన్ కాపాడతాడు, ఓ మై గాడ్ వావ్ అనుకుని ఇప్పుడు హీరోయిన్ వస్తుంది. హీరోయిన్ ఎవరు అలా హరాస్ చేస్తే హీరో కొడతాడు, దాంతో లవ్ పుట్టేస్తుంది. ఇది దా లవ్ స్టోరీ. అప్పుడు హీరోయిన్ మొత్తం ఫస్ట్ హాఫ్ అంతా వెంటబడుతూ ఉంటుంది. అసలు ఈ రోజుల్లో ఇలాంటి లవ్ స్టోరీ ఏంటంటే లైక్ ఎలా ఓకే, అది లవ్ స్టోరీ. ఫస్ట్ హాఫ్ అలా వెళ్తూ ఉంటుంది. సరే, లవ్ స్టోరీ అయింది. నెక్స్ట్ ఏంటి? ఏం లేదు, మళ్ళీ 2 ఫైట్లు పెడతారు. అది అయ్యాక హీరోకి ఎలివేషన్లు ఇస్తారు. ఆ ఎలివేషన్లో ఏమన్నా హై వస్తుందా? లేదు. అలా వెళ్తుంది. ఫైట్లో గడాలు కట్టుపడిన ఇంటర్వెల్ ఆఫ్ ద మూవీలో బ్రేకప్, ఫస్ట్ హాఫ్ అయిపోయింది. అరే నువ్వు గంట సేపు సినిమా తీసి, గంట కంటే ఎక్కువ 1 hour 20, 1 hour 15 minutes ఒక ఫస్ట్ హాఫ్ తీసి, అందులో ఏం లేదు, ఒక రొట్ట లవ్ స్టోరీ. దాంట్లో కొంచెం క్రింజ్ యాడ్ చేసి హీరోయిన్ క్యారెక్టర్ చాలా కొంచెం అనాయింగ్గా పెట్టి, లాస్ట్లో 2 ఫైట్లు పెట్టి ఇంటర్వెల్ ఓవర్ అయిపోయింది. ఏమీ ఉండదు, లిటరల్ ఇదే ఫస్ట్ హాఫ్. ఇంకా అది మించి ఏముండదు. హీరో క్యారెక్టర్తో స్టార్ట్ అవుతుంది. క్యారెక్టరైజేషన్ కూడా ఓకే, థ్యాంక్స్ చెప్పడు, సారీ చెప్పడు, దానికి ప్రాపర్ జస్టిఫికేషన్ కూడా ఉండదు. లాస్ట్లో ఏదో కొంచెం అలా చూపించి అదర్ ఓవర్ అనేస్తారు. సినిమాలో ఏమన్నా పాజిటివ్స్ ఉన్నాయా అంటే ఒకటి మ్యూజిక్, ఇంకోటి సత్య గారివి కొన్ని కామెడీ సీన్లు. సత్య గారే కాదు, కిరణ్ అబ్బవరం గారిది కూడా ఒక కామెడీ సీన్ అలా ఓకే, కొన్ని కామెడీ సీన్లు అలా బాగున్నాయి. ఇంకా మ్యూజిక్ శామ్ సిఎస్ పాటలు బాగున్నాయి. హే జింగిలి పాట అయితే నేను కూర్చుంటే లూప్లో విన్నాను. ఆ పాట నాకు బాగా ఎక్కింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా సినిమాలో బాగుంది. కొన్ని ఫైట్ సీన్లు అప్పుడు బాగుండింది, మంచి కిక్ వచ్చింది. మ్యూజిక్ అయితే బాగుండింది. శామ్ సిఎస్ ఫుల్ డ్యూటీ. ఇంకా సెకండ్ హాఫ్ నుంచి మొదలవుతుందంటే, ఇంకా సెకండ్ హాఫ్ నుండి పెంట స్టార్ట్ అవుతుంది సినిమాలో. మామూలు పెంట కూడా కాదు ఇది. ఒక విలన్ క్యారెక్టర్ ఒకటి ఉంటుంది. జోకర్ అనో విలన్ క్యారెక్టర్ వస్తుంది. దట్ ఈస్ ద మోస్ట్ బుల్షిట్ క్యారెక్టర్ ఎవర్. ఆ క్యారెక్టర్ స్క్రీన్ మీద వచ్చిన ప్రతిసారి క్రింజ్తో చచ్చిపోయాను నేను. అండ్ ప్యారలల్గా ఇంకొక లవ్ స్టోరీ జరుగుతుంది. బేసిక్లీ ఫస్ట్ హాఫ్లో హీరోయిన్ వెంటబడుతుంది, ఈసారి సెకండ్ హాఫ్లో హీరో వెంటబడతాడు. అండ్ ఫస్ట్ హాఫ్లో హీరోయిన్ వెంట పడ్డాక మధ్యలో హీరో క్యారెక్టర్లు, ఈ ఫైట్లు చూపిస్తారు. ఇక్కడ మధ్యలో విలన్ని చూపిస్తారు. విలన్ క్యారెక్టర్ బాగుందా? అస్సలు. ఈ లవ్ స్టోరీ ఏమన్నా బాగుందా? మళ్ళీ అది కూడా మోస్ట్ రొట్టెస్ట్ లవ్ స్టోరీ ఎవరిది. ఇంకా ఒక కొత్త కాన్సెప్ట్ సినిమాలో, మేము ఒక కొత్త కాన్సెప్ట్ చెప్పాలనుకున్నాం. ఆ కాన్సెప్ట్ చాలా బాగా వచ్చింది అన్నారు. అది సర్లే, ఇక్కడ ఐ థింక్ ఈ పార్టీకి అందరికీ తెలిసిపోయి ఉంటుంది. తెలియకపోతే స్పాయిలర్ అలర్ట్. ఎక్స్ వచ్చి మళ్ళీ హీరోని మార్చడం, ఎక్స్ వచ్చి హెల్ప్ చేయడం, అది నాకు ఆ ఫీల్ లేదు అక్కడ. అండ్ ఇప్పుడు ఎక్స్తో లవ్ స్టోరీ పెట్టలేదు వాళ్ళు. ఎక్స్తో ఆ ప్రాబ్లం సరిగ్గా ఉండదు. ఎక్స్ వాళ్ళు తనకి హెల్ప్ చేయాలంటే హీరోకి ఇప్పుడు హెల్ప్ రావాలి, హీరోయిన్ మళ్ళీ కలవాలి. ఎక్స్ హెల్ప్ చేస్తుంది, చాలా కష్టపడుతుంది. ఎక్స్ పాపం నథింగ్, అసలు దేనికి కనెక్ట్ ఉండదు. ఆ బిట్ అంతా ఎక్కడ కమాన్ కలుపు, నథింగ్. అసలు సినిమాలో దేనికి కనెక్ట్ అవ్వలేదండి నేను. బీట్ బ్రేకప్ 1 అంటే ఆ ఎక్స్, లేదా ఈ బ్రేకప్ 2, లేదా ఫ్లాష్ బ్యాక్లో వాళ్ళ నాన్నగారితో, వాళ్ళ నాన్నకి కిరణ్ అబ్బవరం గారు నాన్నతోరు, ఆ నాన్న ఇది మా క్యారెక్టర్స్, ఆయనకు పాప ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చింది, నథింగ్. దేనికి కనెక్ట్ అవ్వలేదు నేను.
అండ్ ఇది సినిమా అంతా కూడా దీని మీదే రన్ అవుతుంది, అసలు దానికే కనెక్ట్ అవ్వాలి. అది కూడా ఏది ప్రాపర్గా రాసుకోలేదు సినిమాలో. ఇక్కడ ఇదంతా పెట్టుకుని మళ్ళీ విలన్ వర్సెస్ హీరో ఫేస్ ఆఫ్ అంట, ఏదో డ్రగ్స్ పోయాయి అంట 600 crores. వద్దు, ఆ బిట్ ఆఫ్ ద మూవీ అంతా అస్సలు తట్టుకోలేకపోయాను నేను. అండ్ ల్యాగ్ అసలు నేను అక్కడ దేనికి కనెక్ట్ అవ్వాలి సినిమాలో. ఆ విలన్ క్యారెక్టర్ కూడా బుల్షిట్ ఉంది, ఫేస్ట్ విలన్ జోకర్ అండ్ బ్యాట్మ్యాన్ రెఫరెన్స్. సో ఈ సినిమా ఎంత ఫాస్ట్గా అయిపోతే అంత ఫాస్ట్గా థియేటర్ నుంచి బయటకు వెళ్ళిపోదు అన్నట్టు ఉన్నా నేను. అక్కడ మళ్ళీ వాళ్ళు కొన్ని ఇమోషనల్ సీన్లు పెట్టి, అన్నెసెసరీ సాంగులు పెట్టి, ద మోస్ట్ రొటీనెస్ సీన్స్ ఎవర్. అవి కూడా లవ్ స్టోరీ ద మోస్ట్ రొట్ట, విలన్ వర్సెస్ హీరో ఆ ఫేస్ ఆఫ్ కూడా ఏది కొత్తగా ఉండదు, అంతా రొటీన్ ఉంటుంది. అండ్ మధ్యలో మెలో డ్రామా సీన్లు వచ్చాక రే ఎన్ని మెలాగరా ఇది అయిపోవచ్చు కదా సినిమా. నీరసం వచ్చింది నాకు సినిమా సెకండ్ హాఫ్ చూస్తూ. లైక్ వాట్ ఈస్ దిస్, అదే జోన్లో ఉన్నా నేను. హౌ? అండ్ ఈ డైరెక్టర్ గారు పాపం ఆటోకి డబ్బులు లేక 6-7 miles సంథింగ్ నడుచుకుంటూ వెళ్ళారు. బాధ వేసింది నాకు. లైక్ ఏమని చెప్తాంలేండి. ఇంకా ఎడిటింగ్ అంటారు జస్ట్ ఓకే వేసుకోవచ్చు. కొన్ని ఫైట్ సీన్లో అలా ఫాస్ట్ పేస్ ఎడిటింగ్ ఉంది. కొన్ని సీన్లు ఎంత అబ్రప్ట్గా ఎండ్ అవుతాయంటే, ఇక్కడ సీన్ జరుగుతుంది చాలా అబ్రప్ట్గా కట్ అవుతున్నాను, ఇక్కడ సీన్ జరుగుతుంది కట్టపడి నెక్స్ట్ సీన్ వెళ్ళిపోతుంది. అరే ఏం ఎడిటింగ్ రా అనుకున్నాను నేను ఇది. నెక్స్ట్ సినిమాటోగ్రఫీ బాగుంది సినిమాలో, మంచి విజువల్స్, దట్ హోల్ విలేజ్ అంత సినిమాటోగ్రఫీ బాగుంది, బాగా క్యాప్చర్ చేశారు. పర్ఫార్మెన్స్లు కిరణ్ అబ్బవరం గారు ఓకే, ఐ వోంట్ సే బ్యాడ్, ఐ వోంట్ ఈవెన్ సే గుడ్, ఓకే పర్ఫార్మెన్స్. రుక్సర్ ఢిల్లో గారు అనుకుంటా, సారీ తప్పు చెప్తే, క్యారెక్టరే అంత క్రింజ్గా ఉంది. అండ్ ఆవిడ అలానే చేశారు, బట్ ఓకే, ఐ వోంట్ సే మరీ హారబుల్ ఉంది కానీ ఓకే, జస్ట్ అగైన్ ఓకే. విలన్ క్యారెక్టరు ఆయన యాక్టింగ్ కూడా జస్ట్ క్రింజ్, మామూలు క్రింజ్ కాదులేండి, బట్ ఓకే. నెక్స్ట్ రైటింగ్, ఏ సీన్స్ సరిగ్గా రాసుకోలే, రైటింగ్ ఇస్ బ్యాడ్, డైరెక్షన్ ఇస్ బ్యాడ్, స్క్రీన్ ప్లే, ఇందాక సీన్స్ అప్రప్ట్ అన్నారు కదా, అది స్క్రీన్ ప్లేనా ఎడిటింగా వాట్ ఎవర్, కానీ స్క్రీన్ ప్లే కూడా అసలు ఒక ప్రాపర్ ఫ్లో ఉండదు సినిమాలో. ఏది పడితే అది ఫాదర్ ఎమోషన్ ఎక్స్ వచ్చి మార్చేస్తుంది, ప్రజెంట్ ఒకటే విలన్ అది 600 crores పోయి, ఒక ఫ్లో ఉండదు, ఏమీ ఉండదు. ఏది పడితే అది నాకు ఈ ఐడియా ఉన్నది పెట్టేద్దాం అన్నట్టు పెట్టేశారు సినిమాలో. బేసిక్గా ఏం చెప్తానంటే, నాకు ఏది వర్క్ అవ్వాలి సినిమాలో. మెలో డ్రామా సీన్లు ఉంటాయి, ఆ డ్రామాకి నేను కనెక్ట్ అవ్వలేదు, పిక్చర్ రొటీన్ ఉంటుంది సినిమా. హీరో వర్సెస్ విలన్ ఫేస్ ఆఫ్ కూడా అస్సలు ఇంట్రెస్టింగ్ ఉండదు, పిచ్చ బోరింగ్ ఉంటుంది. ఓవరాల్ ఎలా ఉందంటే నాకైతే అస్సలు నచ్చదండి సినిమా. ఐ వుడ్ సే బ్యాడ్ ఫస్ట్ హాఫ్, వెరీ బ్యాడ్ సెకండ్ హాఫ్, హారిబుల్ సెకండ్ హాఫ్. నా రేటింగ్ వచ్చేసి 1.5 out of 5 సినిమాకి. ఒక ప్రాపర్ ఫ్లో. సరే ఇంకా చెప్పిందే మళ్ళీ చెప్తున్నా కానీ యూ గెట్ ద పాయింట్. ఇది బేసిక్లీ నా రివ్యూ. మీకు ఏమనిపించింది కింద కామెంట్స్లో రాయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కోర్ట్ సినిమా బాగుంది, టైంలోకి మంచి సినిమాలు రావట్లేదని నాకు తెలుగులో. ఇది బాగుంది, మంచి రివ్యూస్ వచ్చే సినిమాకి. టికెట్స్ ఆల్రెడీ బుక్ చేసుకున్నా, రేపు షో వస్తుంది. సో రేపు సినిమా చూసి రేపే రివ్యూ పెడతా. సో స్టే ట్యూన్డ్, సబ్స్క్రైబ్.